RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి గ్రామాన సంబరాలు చేస్తుంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం 2 దఫాలుగా 31,000 కోట్ల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. రైతు బంధు ద్వారా 50,000 కోట్ల రూపాయలని రైతులకు అందించింది. ఇన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంబరాలు చేసుకోవాలని అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేస్తున్నామని చెప్పారు, కానీ పోస్టులు పెంచుతామని చెప్పలేదు. జీవో నెంబర్ 46 ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ఈ జీవో నెంబర్ మీద కమిటీ వేశారు. ఇంతవరకు దీన్ని అమలు నోచుకోలేదు. హుజూర్నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డి పార్టీ మారారని వార్త విన్నాను. సైదిరెడ్డి లాంటోళ్లు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. వారి వల్ల వారి పార్టీకి నష్టమేమీ లేదు. కార్యకర్తలు అధైర్యపడవద్దు. గ్రామాన ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. నాన్నగారు చనిపోవడం వల్ల వారిని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక తెలంగాణలో ముఖ్యంగా మన హుజూర్ నగర్ ప్రాంతంలో మరి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఫేక్ సంబరాలు జరుపుకుంటున్నారు. నిజానికి రైతులకు మనస్ఫూర్తిగా గొప్ప హృదయంతో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ 2 దఫాలుగా కేసీఆర్ గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల రుణమాఫీ చేసి దానికే గ్రామాన సంబరాలు చేసుకుంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రుణమాఫీ చేయడానికి ఎన్ని సంబరాలు చేసుకోవాలి? రైతు బంధు దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారు, దానికి ఇంకా ఎన్ని సంబరాలు చేసుకోవాలి? సో వీళ్ళు ఇంకా అసలు రుణమాఫీ చేయనే లేదు. బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 4 లక్షలు లోన్ తీసుకుని ఉంటే మీరు ఆ 2 లక్షల లోన్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామంటే మీరు మిగతా 2 లక్షలు కడితేనే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రేషన్ కార్డులని లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటి అక్కరకు రాని కండిషన్లను పెట్టి రైతులను ముప్పు తిప్పలు పెట్టి రుణమాఫీ అని చేసుకోవాలని చూస్తున్నారు. ఆ రుణమాఫీకి కూడా మళ్ళీ ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల గారడీ చేసింది. మొదటి గ్యారంటీ ఇలా కర్ణాటకలో వాళ్ళు ఫ్రీ బస్సు స్కీమ్ అన్నారు. ఆ ఫ్రీ బస్సు స్కీమ్ నడవక మళ్ళీ 250 కోట్ల 300 కోట్ల నష్టం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి వచ్చిందని ఇప్పుడు ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సో అలవి కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేని అబద్ధాలన్నీ కూడా ప్రజల ముందర ఆడి ప్రజల ఓట్లు గుంజుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు. కేవలం ప్రకటనలకు మాత్రమే అయింది. మరి ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటనలు ఇస్తే విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇలా రైతుల రుణమాఫీ గురించి మళ్ళీ ప్రకటనలు మొత్తం అన్ని న్యూస్ పేపర్స్కి ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడు వారిని ఏమనాలి? సో దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి మాట్లాడదామంటే ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి కూడా వాటిని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసింది తప్ప పోస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటే దాని మీద కూడా మాట్లాడుతుంది. హైదరాబాద్ ఒకప్పుడు ఫ్రీ జోన్ అంటే మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఉద్యోగం చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయకూడదని, కానీ ఈరోజు మొత్తం గ్రూప్ 3 పోస్టులు అనే పరిస్థితి ఏం కావాలి? సూర్యాపేట, యాదాద్రి, లేకపోతే మహబూబ్నగర్లో, జోగులాంబ, గద్వాల జిల్లా, లేకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోస్టులు లేవు. మరి గ్రూప్ 3లో మళ్ళీ అవి కేవలం చార్మినార్ జోన్కో లేకపోతే ఇంకా మిగతా జోన్ చుట్టుపక్కల ఉండే జోన్లకే వస్తున్నాయి తప్ప మారుమూల ప్రాంతాల్లో ఉండే బిడ్డలకు ఆ గ్రూప్ 3 పోస్టులు కూడా లేవు. అందుకొరకే పెంచి జిల్లాలకు కూడా పంచండి గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు అని అంటున్నారు విద్యార్థులు. తర్వాత హెచ్ఓడి పోస్టులు ఏవైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి పోస్టులు అంటే కూడా స్టేట్ క్యాడర్ పోస్టులు చేయాలని కూడా చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 790 పోస్టులు కాదు 3,000 పోస్టులు పెట్టాలని కూడా మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఏం మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేసి ఏదో పెద్దగా సాధించామని చేతులు జరుపుకుంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా నిరుద్యోగ సమాజాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం
సామాజిక న్యాయం ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం జియో నెంబర్ 55 ప్రకారం 55 ద్వారా ఇచ్చింది. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి మాఫీ ఎలాంటి నియంత్రణ లేకుండా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అందరికీ ఓపెన్ చేసి ఇచ్చారు రైతులకు ఆ విధంగా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. 60 లక్షల మంది రైతులకు నిజమైన రైతులు 50 లక్షలు 50 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. అంతే తప్ప 10 లక్షల మంది రైతులకు 6,000 రూపాయలు ఇచ్చి గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఎలాంటి నియంత్రణ లేకుండా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా అన్కండిషనల్ గా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా చాలా చోట్ల మరి ఇక్కడ పార్టీ మారిన సైదిరెడ్డి గారి గురించి వారి గురించి నేను ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. వీటి గురించి కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రానున్నది ఇప్పటికే గ్రామాల్లో మళ్ళీ మాకు కేసీఆర్ గారి ప్రభుత్వమే కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అన్న ఈ కాంగ్రెస్ పార్టీ అలా మేడిగడ్డ నిండు కుండలాగా ఉన్నది. మరి నిజంగా బ్యారేజ్ చెడిపోయిందంటే దాంట్లో నీళ్ళు ఆగకూడదు, మరి ఎందుకు ఆగిన నీళ్లు? సో మేడిగడ్డ బ్యారేజ్ ఫుల్గా ఉన్నది. సో అబ్సల్యూట్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఏం కాలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి రకరకాల వీడియోల ద్వారా యూట్యూబ్ల ద్వారా రకరకాల ఫేక్ ఆందోళన చేపట్టి మేడిగడ్డ కూలిపోయిందని చెప్పడం జరిగింది. కానీ నిజంగా మేడిగడ్డ బలంగా ఉన్నది, నిండు కుండలా ఉన్నది. మేడిగడ్డ దగ్గర పూర్తిగా మరి నీళ్లు పూర్తిగా ఆగిపోయినాయి. సో ఈ విధంగా అసత్య ప్రచారాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళకి నిజంగా రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి వాళ్ళకు ఉందని నేను అనుకోవడం లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే ఆ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి చెప్తూ మనకి చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్.